ఆత్మస్వరూపులారా, భగవాన్ రమణ మహర్షి విరచించిన అరుణాచల అక్షరమణమాల అన్నటువంటి అద్భుత అపూర్వ గ్రంథాన్ని మీరు శ్రవణం చేయబోతూ ఉన్నారు. ఈ గ్రంథములో మహర్షి ఎన్నో తాత్విక రహస్యాలను పొందుపరిచాడు. ఇప్పటిదాకా 41 పద్యాలు వ్యాఖ్యానం చేయడం జరిగింది. ఈరోజు మీరు 42వ పద్యాన్ని శ్రవణం చేయబోతూ ఉన్నారు. మరి మహర్షి ఏమి చెప్పాడు, పరమశివుడిని ఏమి కోరుకున్నాడు, వారి యొక్క అంతరంగం ఏమిటిది అనే విషయాలు మీకు చక్కగా అవగతమవుతాయి. మహర్షి ఈ విధంగా చెబుతూ ఉన్నారు. తత్వమెరుగలేని ఎంతయై నిలుతువే, ఇది ఏమి తత్వమో అరుణాచల. మహర్షి చెబుతూ ఉన్నాడు, తత్వమెరుగలేని ఎంతయై నిలుతువే, ఇది ఏమి తత్వమో అరుణాచల. పరమశివ, అసలుకు నీ తత్వము ఎంతటి అగాధమైనది, ఎంతటి నిగూఢమైనది. అర్థం చేసుకుందామని ఎంత ప్రయత్నం చేసినా అంతుబట్టని విధంగా ఉన్నది. అర్థమైనట్లే ఉంటుంది, అర్థం కాకుండా ఉంటుంది. ఏమిటి నీ యొక్క లీలా విలాసము అని ఈ పద్యములో మహర్షి ప్రశ్నిస్తూ ఉన్నాడు. మహర్షి అంటే ఇక్కడ కేవలం శాస్త్రాలను బుద్ధితో అధ్యయనం చేసిన వాడు కాదు. ఎన్నో సంవత్సరాలు నిర్వికల్ప సమాధిలో నిలిచి జీవుడంటే ఏమిటిది, బ్రహ్మమంటే ఏమిటిది, జగత్ అంటే ఏమిటిది, మనసు అంటే ఏమిటిది, దాని మూలం ఏమిటిది అని క్షుణ్ణంగా పసిగట్టినటువంటి వాడు. ఎందుకంటే ఒకసారో 2 సార్లు 3 సార్లు, 1 నిమిషమో 2 నిమిషాలు, కొన్ని నిమిషాలు సమాధిలోకి వెళ్ళిన వాళ్ళకే ఎన్నో రహస్యాలు తెలుస్తాయి. శాస్త్ర హృదయ కవాటం ఏమిటో తెరుచుకుంటుంది. మరి అటువంటప్పుడు ఎన్నో సంవత్సరాలు సమాధిలో ఉండి ఎంతో పరమానందాన్ని అనుభవించినటువంటి రమణ మహర్షి మరి ఎంతగా రహస్యాలను తెలుసుకొని ఉండాలి అంటే, ఆయన చాలా క్షుణ్ణంగా సంపూర్ణంగా ఆధ్యాత్మిక తత్వాన్ని జీర్ణం చేసుకుని ఉంటాడు అనే విషయంలో ఎలాంటి సందేహమే లేదు. ఇటువంటి మహర్షి పరమశివుడిని అంటూ ఉన్నాడు, తత్వమెరుగలేని ఎంతై నిలుదివే. అసలుకు నిన్ను ఏ విధంగా నేను అర్థం చేసుకునేది? సమాధిలో ఉండేటప్పుడు నేనుగా ఉన్నాను, ఆనందంగా ఉన్నాను, నాకు ఏ కోరిక లేదు, ఏ బాధ లేదు, ఏ ఆశ లేదు, ఏ తలనొప్పి లేదు. నేను ఎంతో ఆనందంగా పరమానంద సాగరమై శోభిస్తూ ఏకాకిగా ఉన్నాను. మళ్ళీ నేను కళ్ళు తెరవగానే బాధ, మనస్సు, వేదన, ప్రపంచము, పరివారము, బాధ్యతలు ఇవన్నీ కూడా తెలుస్తూ ఉన్నాయి నాకు. అసలుకి ఇది ఏమి తత్వం ఇది అని మహర్షి ప్రశ్నిస్తూ ఉన్నాడు. తత్వమెరుగలేని తత్వమెరుగలేని అంతై నిలుతువే. అసలు నిన్ను అర్థం చేసుకుందామని నేను ప్రయత్నం చేస్తే నువ్వు ఎలాంటి వాడవంటే అంత అయి నిలుతువే.
నీవేమిటి, నీ స్వరూపమేమిటి అని నేను జ్ఞాన శక్తితో పరిశీలించాలి అనుకుంటే నీవు ఎలా ఉన్నావు? అంతయై నిలుతువే, సర్వము నీవై అద్వితీయంగా నీవే శోభిస్తూ ఉంటావు. ఇక నేను ఏమర్థం చేసుకుంటాను అని మహర్షి ప్రశ్న వేస్తూ ఉన్నాడు. మనం ఏదైనా తెలుసుకోవాలి, నేర్చుకోవాలి అని అంటే ఏముండాలి? మానవుడికి బుద్ధి అనే శక్తి ఉండాలి. బుద్ధిని బట్టి అతడు ఎన్నెన్నో విషయాలను అర్థం చేసుకుంటాడు, అంచనా వేస్తాడు. ఎన్నో విద్యలు ఉన్నాయి, నువ్వు ఏ విద్య అయినా చక్కగా నేర్చుకోవచ్చు. కృషి చేస్తే చాలు మానవుడు ఆ విద్యలో విద్వాన్ అవుతాడు. మరి బ్రహ్మ విద్య ఎటువంటిది అని అంటే అది అంతు దొరకనిది. ఎందుకు అంతు దొరకదు అని అంటే అర్థం చేసుకునేది ఏమిటిది? బుద్ధి. మానవులకు జంతువులకు ఉన్నటువంటి ప్రధానమైన డిఫరెన్స్ ఏమిటిది అంటే బుద్ధి. మానవులకు బుద్ధి ఉంది, జంతువులకు బుద్ధి లేదు. ఇంకా దాంట్లో కూడా బుద్ధి ఉందనుకోండి, ఇంకా అవి కూడా ఇంట్లో కట్టుకుంటాయి. మీరే నా ఇంట్లో ఉండేది, మేము కూడా ఇంట్లో ఉంటాం. మేమెందుకు బయట ఉంటాము? మేమెందుకు గడ్డి తింటాం? మీలాగే అన్నం తింటాం. చూసారా? అంటే జంతువులకు బుద్ధి లేదు కాబట్టే ఏమి దొరికితే అవి ప్రసాదంగా అవి తింటూ ఉన్నాయి. చూసారా? ఒక గేదె ముందు నువ్వు ఏం వేస్తావో ఆ గడ్డి వేస్తే తింటుంది, అంతే. నువ్వు పంచభక్ష పరిమాణాలు పెట్టు, అది తినదు. గడ్డి ఉందా లేదా అని చూస్తుంది. ఎందుకు? అది దాని యొక్క స్వభావం, క్యారెక్టర్, గుణం. కాబట్టి జంతువులకు మానవులకు మధ్య ఉన్నటువంటి శక్తి ఏమిటిది అంటే బుద్ధి. ఈ బుద్ధితో నువ్వు ఏమైనా అర్థం చేసుకోవచ్చు, ఒక్కటి తప్ప. ఏమిటిది? బ్రహ్మ విద్య. ఎందుకు చాలా మంది కొమ్ములు తిరిగిన పండితులు, విద్వాంసులు బ్రహ్మ విద్యలో ఫెయిల్ అయ్యారు? ఎందుకు వాళ్ళు చక్కగా విశ్లేషణ చేయలేకపోతూ ఉన్నారు అని అంటే అది బుద్ధికి దొరకదు. అందువలన వాళ్ళు ఏం చేస్తారంటే విపరీత జ్ఞానానికి గురవుతారు. అంటే ఊహలకి వెళ్తారు, ఊహిస్తారు ఇట్లయి ఉండవచ్చు, ఈ పదానికి ఇన్ని అర్థాలు ఉంటాయి కాబట్టి అని ఏం చేస్తారు? నిఘంటువు ముందు పెట్టుకొని ఆ పదానికి ఎన్ని అర్థాలున్నాయో ఒక్కొక్క అర్థాన్ని పట్టుకొని విశ్లేషణ చేస్తాడు. ఇది మ్యాచ్ అవుతుందా, ఇది సెట్ అవుతుందా అని. అంటే ఇప్పుడు ఆ పండితుడు, విద్వాంసుడు ఎక్కడ తిరుగుతూ ఉన్నాడు? 10 పదాల మధ్య తిరుగుతూ ఉన్నాడు. మరి ఆత్మతత్వం ఎట్లా ఉన్నది? అది అనిర్వచనీయం, భాషాతీతం, మనోతీతం, బుద్ధ్యాతీతం. అది మనసుకు అందదు, బుద్ధికి అందదు, భాషకు అందదు, భావానికి అందదు. అటువంటి తత్వాన్ని నువ్వు తెలుసుకుందాము అని గనక నువ్వు ప్రయత్నం చేస్తే ఏం జరుగుతుంది? తెలుసుకునేవాడు పడిపోతాడు ముందు. చూశారా? అసలు నిద్ర ఎలా ఉంటుంది అని మనిషి ఎప్పుడైనా ప్రయత్నం చేశాడు అనుకోండి, వాడు నిద్రపోలేడు. ఐ వాంట్ టు నో క్లియర్లీ వాట్ ఇస్ ద స్టేట్ ఆఫ్ ద స్లీపింగ్. మీరు ఎప్పుడైనా ఒక ప్రయోగం చేయండి. ప్రయోగం చేస్తూ 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 అలా జారుకుంటాడు. ఇంకెక్కడ ప్రయోగం? అంటే నిద్ర అంటే ఏమిటిది తెలుసుకోవాలి అని ఎవరు ప్రయత్నం చేస్తున్నారు? మనసు ప్రయత్నం చేస్తూ ఉంది, బుద్ధి ప్రయత్నం చేస్తూ ఉంది. మళ్ళీ మనసు నిద్రలోకి వెళ్ళి ఏమవుతున్నది అని అంటే వెళ్ళి తమస్సులో ఉనిగిపోతా ఉంది. చూశారా? తమస్సు అంటే ఏమిటిది? అజ్ఞానము. ఎప్పుడైతే మనసు తమస్సులోకి వెళ్ళిపోయిందో ఏం జరుగుతుందంటే ఏమీ తెలియని ఒక జడస్థితిలో ఆ మనసు పడి ఉంటుంది.
నేను జడస్థితిలో ఉన్నాను అనే విషయం కూడా మనసుకు తెలియదు. అది జడంగా పడిపోయి ఉంటుంది అంతే. చూశారా? అంటే అర్థం ఏమిటిది? కేవలం మనస్సు నిద్ర అంటే ఏమిటో తెలుసుకోలేకపోతుంది, బుద్ధి అంటే ఏమిటో తెలుసుకోలేకపోతుంది. ఇక మనసుకు బుద్ధికి అతీతమైన పరబ్రహ్మాన్ని, పరమశివుడిని బుద్ధి ఎలా తెలుసుకుంటుంది? తెలుసుకోలేదు. అందుకే మహర్షి అంటూ ఉన్నాడు, తత్వమెరుగలేని అంతయై నిలుతువే. నువ్వు ఎట్లాంటి వాడవయ్యా? అసలుకు నేను అర్థం చేసుకుందామని ప్రయత్నం చేస్తే నీవే సర్వవ్యాపకుడవై, ఆ సర్వవ్యాపకత్వమే నేనై ప్రకాశిస్తూ ఉన్నప్పుడు, శోభిస్తూ ఉన్నప్పుడు ఇక నేను ఏ విధంగా నేను అర్థం చేసుకుంటాను? ఇది ఏమి తత్వమో అరుణాచల. సరే, నేను ఆనందంగా, సౌఖ్యంగా, పరమానందాన్ని ఆస్వాదిస్తూ సమాధిలో ఉన్నాను. మళ్ళీ బయటికి రాగానే నాకు దయ కలుగుతూ ఉన్నది. ఎందరో పేదలను చూస్తే నాకు కారుణ్యం ఉప్పొంగుతూ ఉన్నది. ఏదో చెయ్యాలి అని నేను ఆరాటపడుతూ ఉన్నాను, ఏదో సాధించాలని తాపత్రయపడుతూ ఉన్నాను. మరి ఇదంతా ఏమిటిది పరమశివ? అసలు ఇది ఏమి తత్వం? ఇది ఎంతటి అగాధ తత్వం ఇది అని మహర్షి ప్రశ్నిస్తున్నాడు పరమశివుడిని. చూశారా? బ్రహ్మ విద్య మానవుని యొక్క జీవిత స్వరూపం అంటే ఇలా ఉంటుంది. నీవు పూర్ణుడయ్యేంత వరకు నిన్ను మాయ వదలదు. బిడ్డ ఎప్పుడొస్తుంది? 9 నెలలు నిండాలి. 10వ నెలలో బిడ్డ బయటకు వస్తుంది. చెట్టు నుంచి కాయ ఎప్పుడు కింద పడుతుంది? అది పండాలి. అది పండనంత వరకు చెట్టు చెబుతుంది, యు షుడ్ నాట్ లీవ్. నీవు నన్ను విడిచిపెట్టమాక. నువ్వు పండైనావా పడిపో. చూసారా? బ్యూటిఫుల్ తత్వం ఇది. అంటే పరమాత్మ ఈ సృష్టిలో అన్ని రహస్యాలు పెట్టాడు, కానీ మనిషి ఆలోచించడం లేదు. ఎందుకు ఆలోచించడం లేదు? ఆలోచించేవి చాలా ఉన్నాయి, అసలుది వాడు ఆలోచించడం లేదు. ఒక చెట్టు మీద ఉన్నటువంటి కాయ కింద పడడం లేదు, పండు మాత్రం కింద పడుతూ ఉంది. ఎందుకు పండే కింద పడుతుంది అని అంటే చెట్టు చెబుతుంది, ఫలమా ఇక నువ్వు వెళ్ళిపో, నీ జీవితం పండిపోయింది, ఇక నువ్వు కూడా నాలాగే పూర్ణ స్వరూపాన్ని పొందావు, నువ్వు కూడా వెళ్ళి నాలాగా ఒక మహావృక్షంగా అని చెప్పేసి ఏం చేస్తుంది? వృక్షం కూడా ఆనందంగా స్వాగతం చెబుతుంది, అది కింద పడుతుంది. అంటే పూర్ణము కానంత వరకు కాయ చెట్టుతో సంబంధాన్ని పెట్టుకోవాలి, తప్పదు, అనివార్యము. అదేవిధంగా నువ్వు పూర్ణ పురుషుడయ్యేంత వరకు, మనసును పూర్తిగా నాశనం చేసేంత వరకు నీకు మాయతో సంబంధం తప్పదు. చూశారా? లోకములోన కొంతమంది జీవితాలను మనం చూస్తే ఈ రహస్యం మనకు అవగతం అవుతుంది. అంటే సిద్ధత్వాన్ని, శక్తులను సాధించినటువంటి ఎంతో మంది వాళ్ళు వేదన పడ్డారు, బాధపడ్డారు. బాబావారు ఎంత బాధపడ్డాడు? నేను ఎన్ని చెప్పాను, ఎన్ని చూపించాను, ఎన్ని మహిమలు చేశాను, పనికి మాలిన వెదవల్లారా, ఇంకా మీ బుద్ధిని విడవలేదే, ఇంకా మీరు నేను ముస్లిమా, హిందువా అని గొడవ పడుతున్నారే, మీరు మనుషులా, మృగాలా? నేనెవరో చూపిస్తే కూడా అర్థం చేసుకోలేకపోతున్నారే అని బాబా కూడా ఎంతో వేదన పడ్డాడు. చూశారా? అంటే మాయ అంత భయంకరంగా ఉంటుంది. ఈ రకంగా మనం అర్థం చేసుకున్నాం ఏమని? బ్రహ్మ విద్య నిగూఢమైనటువంటిది, అగాధమైనటువంటిది అని ఎవరు చెప్తున్నారు? రమణ మహర్షి చెప్తూ ఉన్నాడు. ఇది ఏమి తత్వమో
అరుణాచల. ఇది ఏమి తత్వమయ్యా ఇది అని మహర్షి చెబుతూ ఉన్నాడు. అందుకే చూడండి, రమణ మహర్షి యొక్క శిష్యుడు ఉన్నాడు మురుగునార్. ఇతను మహర్షి దగ్గర ఉండి అణువు శోధించాడు. ఆయన ఏం చెప్తే అది రాసుకున్నాడు. ఒక అద్భుతమైన గ్రంథాన్ని లోకానికి అందించాడు మురుగనార్. వీరు మహర్షి వారి యొక్క ఆంతర్యాన్ని, నిగూఢ జ్ఞానాన్ని చెబుతారు. చూడండి, మురుగునారు ఈ విధంగా చెప్పడం జరిగింది. మనస్సు లేని ఎడల త్రిపుటులుండవు, త్రిపుటులు పూర్తిగా మనస్సే. ఇంక ఇవన్నీ ఏమిటివంటే అన్ని సీక్రెట్సే. ఇవన్నీ వేద మంత్రాల కంటే కూడా పవర్ఫుల్. ఎందుకంటే వేద మంత్రం అర్థం కాకపోవచ్చు, ఇవి కొంతవరకు బాగా అర్థమవుతాయి. మురుగునారు చెబుతూ ఉన్నాడు, మనస్సు లేని ఎడల త్రిపుటులుండవు. త్రిపుటి అంటే ఏమిటి అంటే 3. ఏమిటా 3? చూసే దృశ్యము, చూడబడే దృశ్యము, చూచుట అనే కర్మ, ఈ 3 ఉంటాయి. కాబట్టి చూసేవాడు ఒకడు ఉన్నాడు, చూడబడేది ఏదో ఒకటి ఉన్నది 2, చూసే కర్మ ఉన్నది 3. ఈ 3ంటిని ఏమంటారంటే త్రిపుటి అని అంటారు.